ఇంకా మేము తంజావూరు టు డైరెక్ట్‌గా శ్రీరంగపట్నంకి అయితే వెళ్ళామన్నమాట. సో, ఇంక శ్రీరంగపట్నంలో రంగనాథ స్వామి గదా! సో, ఇంక అక్కడికెళ్ళి దర్శనం చేసుకొని తర్వాత మేము లైక్ ధనుష్కోటి అండ్ రామేశ్వరంకైతే వెళ్దాం అనుకున్నామన్నమాట. అండ్ ఇంక రంగనాథ స్వామిని దర్శనం చేసుకోవడానికి చాలా టైం అయితే పట్టిందన్నమాట. అండ్ మేము ఫస్ట్ నార్మల్‌గానే దర్శనం అయిపోతుంది. క్రౌడ్ ఏమి ఉండదనుకున్నాము. బట్ చాలా క్రౌడ్ ఉంది. ఎక్స్‌పెక్ట్ చేసినంత తక్కువ అయితే లేరు అక్కడ జనాలు. సో, చాలా ఉన్నిన్నారు. అండ్ దర్శనం చేసుకోవడానికి కంప్లీట్‌గా 1 డే అయితే పట్టిందనమాట. ఇంకా అదంతా దర్శనం చేసుకొని బయటకొచ్చేసరికి నైట్ 8:00 అయింది. ఇంక అక్కడే మీల్స్ చేసి డిన్నర్ చేసి మళ్ళీ మేము స్టార్ట్ అయ్యామన్నమాట నైట్ రామేశ్వరం అండ్ ధనుష్కోటికి. ఆ వేలోనే ఇది పంబన్ బ్రిడ్జ్ అనమాట. సో, ఇంక ఈ పంబన్ బ్రిడ్జ్ రాగానే మేము సైడ్కి అయితే వెహికల్ ఆపి అందరము కొన్ని క్లిప్స్, వీడియోస్ అలా తీసుకొని కాసేపు అలా వాటర్ చూస్తూ ఆ పంబన్ బ్రిడ్జ్ దగ్గర నిల్చుకొని అయితే ఎంజాయ్ చేసామన్నమాట ఫ్యామిలీ అందరము.